అపవిత్రమైన ఏది మీరు ముట్టుకోకూడదు. మద్యమునైనను ద్రాక్షారసమైనను మీ దగ్గర రాకూడదు. జాగ్రత్త. మీరు ఆ రీతిగా ఉంటే మీ కుమారుడైన సంసోను దేవుని ఆత్మ చేత నింపబడి ఇశ్రాయేలును విడిపించే న్యాయాధిపతి, యుద్ధశాలిగా గొప్పవాడిగా అంతటి తీర్చిదిద్దబడతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి నుండి 4వ వచనాల వరకు లేఖనం చదవగలుగుతుంది. అపోస్తలుడైన పౌలు ఈ పాఠ్య భాగంలో చెబుతున్నటువంటి మాట, తల్లిదండ్రులారా, 4వ వచనం ఒకసారి చదువుతుంది. మన పిల్లలను ప్రభువు యొక్క శిక్షలో పెంచవాలి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక భక్తిలోను, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. నా బిడ్డ ఎంబీబీఎస్ చేయాలి, మంచి డాక్టర్ కావాలి, నా కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అనుకుంటారు, ఓకే, ఇంకా ఆస్తుల పైన అధికారంటే రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అధికారిగా ఉన్నారా, ఓకే. వీటన్నిటిని జయించి మంచి సాక్షిగా ఉండాలంటే మీ పిల్లలకు ఇంకొక విద్య నేర్పమని దేవుడి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ విద్య, ఈ చదువు చాలా ప్రాముఖ్యమైనది. ఏంటో చెప్పడానికే ఆ అమ్మగారాగా ఏంటా విద్య? ప్రభు యొక్క శిక్షలో ఏంటి విద్య అని చెప్పడం. ఏంటా విద్య? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం 21వ వచనంలో ఉన్నది. ఆ విద్య ఏంటో తెలుసా? అమ్మ చెప్ప అంధవాచ్య విద్య. దేవుని పాదాల కన్నీటిగా భారతీయ వరుసలు తెలుసుకున్న మేము క్రికెట్ గ్రౌండ్ లో ఉండి దేవునికి థ్యాంక్స్ చెప్తూ కన్నీటి దాచి చూసారా? అసలు నేర్చుకొని పెడతారు కదా. తండ్రి ఎవాంజలిస్ట్, ఎవరన్నా ఆయన దేవుడు. ఒకవేళ ఆ బిడ్డకి అంగళం చేయించింది దేవుడిచ్చిన విజయాన్ని బట్టి దేవుడికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నది. అప్పుడు ఆ శిక్షలో మీ పిల్లలను మీరు పెంచాలి. ఆ శిక్షలో పిల్లలను పెంచాలి. పెంచితే వాళ్ళు మరి ఒక మోషే, మరి ఒక మిరియా, మరి ఒక భారత ఖండాన్ని తలెత్తుకునేటట్టు చేసిన చర్య. ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్, పలు విధాలైన ఘనత దేవుడు మన పిల్లలకు తెచ్చిపెట్టాలి. మన పిల్లలను ప్రభువు యొక్క శిక్షలో వారిని పెంచడం తల్లిదండ్రులు మొట్టమొదటిసారి అలవాటు చేసుకోవాలి. తల్లికి ఒక నన్ను వచ్చింది, ఆమెకు వచ్చింది, లేదా పోస్టర్ తీసుకొని వచ్చాడు. యాడికి వచ్చిందంటే స్కూల్ నుంచి వచ్చింది. ఆ స్కూల్ ఎవరు హెడ్ మాస్టర్ గారు పంపించారు, ప్రిన్సిపాల్ గారు పంపించారు. ఆ లెటర్ తీసి చూస్తే ఆ తల్లి చదువుతుంది, అమ్మ మీ పొందనాలు, మీ కుమారుని ప్లీజ్ దయచేసి మా స్కూల్